హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ సెట్ సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అనేది మొత్తం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నామండి. అయితే చాలా మందికి డిక్లరేషన్ ఫామ్ సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు క్లారిఫై అయితే చేయబోతున్నాను. మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటానన్నమాట. దాంతో పాటు లైక్ చేయలేదు వీడియోని ఇంకా లైక్ చేయండి. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలనుకున్నట్లయితే లైక్ చేసినట్లయితే మీకు ఈ మరిన్ని వీడియోస్ చేసి పెడతానన్నమాట. అయితే ఫుల్‌గా ఈ వీడియోలో వచ్చేసరికి మన డిక్లరేషన్ ఫార్మ్ కోసం మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్న టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఈ డిక్లరేషన్ ఫార్మ్ అనేది మనకి ఏపీ ఎంసెట్‌లో ఎవరికైతే ర్యాంక్స్ రాలేదో వాళ్ళైతే సబ్మిట్ చేయాలన్నమాట. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మాత్రం ఎందుకన్నట్లయితే మీకు ర్యాంక్ రాకపోవడానికి ఓన్లీ రీజన్ వచ్చేసరికి మీరు డిస్‌క్వాలిఫై అవ్వడమో, లేకపోతే మనకి ఈ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయకపోవడం అన్నమాట. ఇన్ కేస్ మీకు 40 మార్క్స్ గాని వచ్చినట్లయితే మీరు సక్సెస్‌ఫుల్‌గా 40 మార్క్స్ స్కోర్ చేసుకున్నట్లయితే మీకు అయినప్పటికీ ర్యాంక్ రాకపోయినట్లయితే దానికి ఓన్లీ రీజన్ వచ్చేసరికి సింపుల్‌గా మీరు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయలేదండి. అయితే డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి మనకి త్వరలో అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి ఆప్షన్ అయితే వెబ్‌సైట్ ఎనేబుల్ చేయబోతున్నారండి. అయితే 100% ఎనేబుల్ చేస్తారనుకున్నట్లయితే మనకి మాక్సిమం 99% అయితే ఎనేబుల్ అయితే చేస్తారనమాట. రిప్లై అయితే ఇచ్చారు. మనకి ఎనేబుల్ చేస్తామని చెప్పేసి మన సబ్‌స్క్రైబర్స్‌కి. దాంతో పాటు కొంతమందికి ర్యాంక్ రాకపోయినా సరే డిక్లరేషన్ ఫార్మ్ అయితే అవసరమైతే లేదనమాట. సో, ఎందుకని కూడా మీకు చెప్తాను క్లారిటీగా అయితే. సో, ఓకేనా మనకి టాపిక్ చూద్దాం ఒకసారి. అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు మెయిల్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రిప్లై ఏంటి అనుకున్నట్లయితే, డియర్ అప్లికెంట్ ఇన్ ఏపీ వెబ్‌సైట్ డిక్లరేషన్ ఫార్మ్ 12థ్ మార్క్స్ లింక్ గివెన్ షార్ట్‌లీ అని చెప్పేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. అంటే షార్ట్‌లీ అంటే ఒక 1 ఆర్ 2 డేస్‌లో డిక్లరేషన్ ఫార్మ్‌ని అయితే రీఓపెన్ చేస్తాము. డిక్లరేషన్ ఫార్మ్ సంబంధించి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తామని చెప్పేసి అతను డిక్లరేషన్ ఫార్మ్‌ని మెయిల్ ద్వారా సబ్మిట్ చేసినప్పుడు రిప్లై అయితే ఇచ్చారనమాట. అలాగే ఇంకొంతమంది ఎవరైతే మనకి ఆల్రెడీ జీమెయిల్ చేసారో డిక్లరేషన్ ఫార్మ్‌ని, వాళ్ళకైతే మాత్రం అప్డేట్ అయితే ఈ విధంగా తెచ్చారన్నమాట. యువర్ ర్యాంక్ విల్ బి గివెన్ బిఫోర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారండి. సో, అయితే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఈ మంత్ ఎండింగ్ అయితే ఉండబోతుందన్నమాట. నోటిఫికేషన్ రాబోతుంది. సో, మనకి ఈ యొక్క మంత్ అంటే 20థ్ నుంచి కూడా మనకి 30థ్ లోపు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు కదా! ఎవరైతే జీమెయిల్ ద్వారా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసారో వాళ్ళు మళ్ళీ ఆప్షన్ ఎనేబుల్ చేసినప్పుడు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే జీమెయిల్ ద్వారా డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసినా యాక్సెప్ట్ చేయకుండా అంటే రిప్లై రాలేదో, లేదంటే రిప్లై వచ్చినా సరే అది రిప్లై ఇందాక చూసిన మన రిప్లై ఉంది కదా! ఆప్షన్ ఎనేబుల్ చేస్తాను కూడా పెట్టండి అని చెప్పేసి. సో, అలాంటి రిప్లై వచ్చినా సరే, లేకపోతే ఇంకా డిక్లరేషన్ ఫార్మ్‌ని అసలు మీరు సబ్మిట్ చేయకపోయినట్లయితే, వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి డిక్లరేషన్ ఫార్మ్ కోసం. ఇన్ కేస్ మీకు కొంచెం ఫాస్ట్‌గా అయిపోవాలనుకున్నట్లయితే మీరు ఈజీగా మెయిల్ చేయొచ్చనమాట. సో, మెయిల్ సంబంధించి ఎలా చేయాలని చెప్పేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంది. డిక్లరేషన్ ఫార్మ్‌ని ఏ విధంగా మెయిల్ చేయాలని చెప్పేసి. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? సో, ఓన్లీ థింగ్ వచ్చేసరికి మీకు డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేస్తే గాని మీకైతే మాత్రం ఈ ర్యాంక్ అయితే ఇవ్వరనమాట. సో, మీకు అర్థమే కదా డిక్లరేషన్ ఫార్మ్ కోసం. ఇన్ కేస్ డిక్లరేషన్ ఫార్మ్ ఓపెన్ చేసిన మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుంది. అలాగే మనకి డిక్లరేషన్ ఫార్మ్ క్లోజ్ చేసిన తర్వాత సెకండ్ టైమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుందన్నమాట. రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి సెకండ్ టైము. అలాగే కౌన్సెలింగ్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంతా కూడా మా యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ కూడా వెంటనే వెళ్లి జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.